భారీ సినిమాలను నిర్మించే బ్యానర్లల్లా పీవీపీ సినిమాస్ ఒకటి. ఈ బ్యానర్ల తీసిన శానా సినిమాలు అట్టర్ ఫ్లాప్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినాయి. ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా పట్టువలని విక్రమార్కుని లెక్క సినిమాల మీద సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు పీవీపీ. అయితే ఈయన వంశీ పైడిపల్లి డైరెక్షన్ లా నాగార్జున కార్తిక్లతో తీసిన ఊపిరి సినిమా మాత్రమే ఉన్నంతలా మంచిగా నడిచింది. పీవీపీ బ్యానర్ కు మంచి సక్సెస్ ను అందించిన వంశీ పైడిపల్లి మీదనే ఇప్పుడు పీవీపీ నిర్మాత మండలిలా ఫిర్యాదు చేసిండు. ఇంతకీగా ముచ్చటేందంటే ఈయనకు ఊపిరి సినిమా ఛాన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళ బ్యానర్ లో ఇంకో సినిమా చేయాలనే దాని మీద వంశీ పైడిపల్లితోని పీవీపీ బ్యానర్ ఒక అగ్రిమెంట్ చేసుకుందట. అనుకున్న ప్రకారమే పీవీపీ వంశీ పైడిపల్లి మహేష్ లతో ఒక సినిమాను అనౌన్స్ చేసిండు. అంతేకాదు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసినుండే. సడన్ గా ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టును ఇప్పుడు దిల్ రాజు అశ్విని దత్తల బ్యాన్ లా చేస్తా అని చెప్పి వంశీ పైడిపల్లి పెద్ద బాంబే వేల్చిండు. దీంతో పీవీ పొల్లు ఇచ్చిన మాట ప్రకారం మా బ్యానర్ల సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టడమే కాదు, ఏకంగా వంశీ పైడిపల్లిపై నిర్మాత మండలిలా కంప్లైంట్ కూడా చేసిండ్రు. అంతేకాదు వంశీ పైడిపల్లి మహేష్ కోసం రెడీ చేసిన కథను వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ ఖర్చులతోటే రెడీ చేసిండని కూడా చెప్తుండ్రు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ ఈ సినిమాను పీవీపీ బ్యానర్ల చేయడానికి వంశీ ఒప్పుకుంటలేడు. చివరకు ఈ మ్యాటర్ ఎక్కడి వరకు పోతుందో తెలవాలంటే ఇంకో కొన్ని దినాలు వెయిట్ చేయాల్సిందే.